Dear viewers, good evening to all of you. Today I would like to deal with one of the non-finites. Non-finite మూడు ఉన్నాయన్న కదా, వాటిల్లో జరణ్య గురించి మాట్లాడు. జరణ్యనే వెర్బల్ నౌన్ అంటారు, దాన్ని తెలుగులో క్రియానామం అంటారు. వెర్బల్ నౌన్ అంటే ఈ జరణ్యని వెర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. నౌన్ వాడటం అంటే ఏంటి? నౌన్ 5 రకాల పనులు చేస్తుంది. అంటే వెర్బ్కి సబ్జెక్ట్గా ఉంటుంది, వెర్బ్కి ఆబ్జెక్ట్గా ఉంటుంది, ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్గా ఉంటుంది, వెర్బ్కి కాంప్లిమెంట్గా ఉంటుంది, నౌన్ అపోజిషన్. ఈ 5 ఫంక్షన్స్ మనసులో ఉంచుకోవాలి. ఎప్పుడైనా మీరు నౌన్ మాదిరి చేస్తుందంటే అర్థం ఏంటంటే నౌన్ చేసే పనులు ఏదైనా చేస్తుంది అని అర్థం. ఓకే, ఇక్కడ చిన్న మాట. ఇక్కడ ఈ జరణ్లో 2 ఉన్నాయి, సింపుల్ జరణ్, కాంపౌండ్ జరణ్. సింపుల్ జరణ్ అంటే ఏంటి? V1కి ఇంగు, ఆ 2 కలుస్తాయి. మీకు డౌట్ వస్తుంది, ప్రజెంట్ పార్టిసిపుల్లో కూడా V1 ప్లస్ ఇంగు ఉంది కదా, ఇదేంటంటే యాడ్జెక్టివ్గా వాడబడే వెర్బ్ ఇది, రన్నింగ్ ట్రైన్. ఇది నౌన్గా వాడబడే వెర్బ్ ఇది. తేడా అది గుర్తుంచుకోండి, ఆ సటిల్ డిఫరెన్స్. చిన్న చిన్న ఇనంగా చదవంగా ఏ బాగా గుర్తొచ్చేస్తాయి. డోంట్ వరీ, ఏం భయపడబల్ల మీరేం. ఓకే, సింపుల్ జరణ్ మాట్లాడుతున్నాం. V1 ప్లస్ ఇంగ్ ఒకే ఒక పదం ఉంటుంది. గో ప్లస్ ఇంగ్ గోయింగ్, ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్, బ్రేక్ ప్లస్ ఇంగ్ బ్రేకింగ్. ఇలా V1కి యూజ్ అని తగ్గించుకుంటా పోతే అయ్యే సింపుల్ జరణ్లో. వాటి యూజెస్లు ఏంటి? యాజ్ ఏ సబ్జెక్ట్, ఇందా నేను చెప్పాను కదా, ఒక నౌన్ మాదిరి వాడతారండి. వాట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఈజ్ అనేది వెర్బ్, దాని ముందు ఏముంది? వాకింగ్ అన్నాడు. అంటే ఒక ఇంగ్లీ వెర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్టుగా వాడాడు. ఇలా వెర్బ్కి సబ్జెక్టుగా వాడబడిన ఇంగ్లీ వెర్బ్ని మనం జరండ్ అని అంటాం. తర్వాత యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బ్ అన్నాం. ఐ హేట్ గాసిపింగ్, అనవసరంగా మాట్లాడుతూ నేను అసహించుకుంటాను. ఐ హేట్ గాసిపింగ్, ఐ హేట్ స్మోకింగ్. ఇలా ఇంగ్లీ వెర్బ్ని ఆబ్జెక్ట్గా వాడాడు. యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్. ఎక్సలెంట్ యూసేజ్ అండి ఇది. చూడండి, షీ ఈజ్ గుడ్ ఎట్ డ్రాయింగ్, షీ ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్, షీ ఈజ్ గుడ్ ఎట్ రన్నింగ్, ఇలా షీ ఈజ్ గుడ్ ఎట్ స్పీకింగ్. ఇలా ప్రిపోజిషన్ తర్వాత వాడబడే వెర్బ్ ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోకండి, ఇంగ్లీ వెర్బ్ వస్తా ఉంది. ఈ పరీక్షల్లో ఒక్కోసారి ఫిలప్ చేయమంటాడు. షీ ఈజ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. అది చూస్తూ ఉంటే, ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటే మనకి అనుభవం వచ్చేస్తుంది. ఈ సింపుల్ జరండ్ యూజెస్. తర్వాత కాంపౌండ్ జరండ్ అన్న, హ్యావింగ్ ప్లస్ V3. ఒకటి కంటే ఎక్కువ పదాలు కనుకుంటే కాంపౌండ్, ఒకే పదం ఉంటే సింపుల్ జరండ్. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కదా, హ్యావింగ్ ప్లస్ V3 కదా, హ్యావింగ్ ఈటన్, హ్యావింగ్ బ్రోకన్, హ్యావింగ్ సీన్, అలా అన్నమాట. యూజెస్ చూడండి. యాజ్ ఏ సబ్జెక్ట్, హ్యావింగ్ ఈటన్ టూ మచ్ మేడ్ హిమ్ ఒబేస్. హ్యావింగ్ ఈటన్ టూ మచ్ అన్నాడే, హ్యావింగ్ ఈటన్ V3 తీసుకొని వచ్చాడు. హ్యావింగ్ ప్లస్ V3, అది మేడని వైపుకి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్గా వచ్చేసింది. పర్ఫెక్ట్ జరండి. మేడనే వైపుకి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్గా వచ్చేసేసి, అందువల్ల యాజ్ అన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు. హ్యావింగ్ ఈటన్ టూ మచ్, ఏం జరిగింది? ఎక్కువగా తినటం అనేది మేడ్ హిమ్ ఒబీస్, అతన్ని లావుగా చేసేసింది. దాన్ని ఒబేస్ అనేది యాడ్జెక్టివ్ అండి, స్టౌట్ అని. ఆ ఒబీస్ అనే దాని నౌన్ ఫామ్ వచ్చి ఒబేసిటీ, లావు రావటం అన్నమాట.
యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బ్. ఒక వెర్బ్కి ఆబ్జెక్ట్గా కూడా వాడుకోవచ్చు. ఐ ఎంజాయిడ్ వాట్? ఐ ఎంజాయిడ్ హ్యావింగ్ ప్లేడ్ క్రికెట్. క్రికెట్ ఆడేయటం అనేది నేను ఎంజాయ్ చేశాను. చూసారా, జరిగిపోయింది చెప్పద్దు ఇది. ఇక్కడ ఇట్లా కూడా వాడచ్చు. ఐ ఎంజాయిడ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే అది ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు అనమాట. జరిగిపోయిందని చెప్పడానికి హ్యావింగ్ అనే పదం వాడతారు. వీటిని మనం విడిగా ఆ సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ వస్తే కొద్దిగా జాగ్రత్తగా చూస్తాం. ముందు కాన్సెప్ట్ తెలుసుకోండి, ఆ ఫామ్ తెలుసుకోండి, యూజెస్ తెలుసుకోండి. ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ లెసన్ అని ఉంది ఒక సిద్ధాంతం, మీకు తెలిసిందే. ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం వదలగాకండి. నేను ఈ మధ్య ఒక చోట చదివా, మనం ఇంగ్లీష్ ఈజీగా రావాలంటే ఈ రూల్స్ ఎన్ని మకప్ చేసే ఉంటే మనకు ఒక్కోసారి ప్రాబ్లం ఉంది. ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో. ఎగ్జాంపుల్ నిన్ను సేవ్ చేస్తుంది. అదే ఎగ్జాంపుల్ ప్రకారం కొట్టేసేయచ్చు అనమాట. కొంత పద్యాలు రాస్తారు, శేష పద్యాలు, కేటగీపి, కంద పద్యాలు. ఎట్లా రాస్తున్నారు నేను అడిగా కవుల్ని. అంతకుముందు రాసిన మోడల్ మనసులో పెట్టుకొని రాసేస్తారు. అట్లా మనం కూడా కొన్ని వాక్యాలు ఇలా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఐ హేట్ గాసిపింగ్ అన్నా, ఐ హేట్ స్మోకింగ్ అన్నా. చూడండి, ఐ హేట్ ఎక్సెసివ్ ఈటింగ్ అన్నా. అటువంటిప్పుడు ఈ ఇల్లు తీసుకొచ్చుకుంటున్నాడు. ఈ ఎగ్జాంపుల్ చూసుకొని మిగిలిన వాటిలో కూడా మీ లైఫ్లో వాడుకోవచ్చు. బాగా ఓపికగా నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ కూడా. పదే పదే చెప్తాను అనుకోవద్దు. ఇవన్నీ బాగా 1కి 4-5 సార్లు బాగా మీకు కమాండ్ వచ్చేట్టుగా చదవండి, వినండి. ఇంకా ఏమన్నా స్టాండర్డ్ బుక్స్ ఉన్నా చదువుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి మార్కెట్లో మంచి మంచి బుక్స్. చదివితే ఇంకా రివిట్ అవుతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ సేలియంట్ ఫీచర్స్. చూడండి, మీనింగ్ చెప్పాను, ఫామ్ చెప్పాను, ఎగ్జాంపుల్ ఇచ్చాను, యూజెస్ చెప్పాను. బాగా నేర్చుకోండి. ఇప్పుడు సింపుల్ జరగలు ఇలా ఉంది, ప్రజెంట్ పార్టిసిపుల్ ఇలా ఉంది. ఇక్కడ యూజెస్ ఉంది, అక్కడ యూజెస్ చూస్తే మీకు ఆ తేడాన్ని బట్టి మీరు కాన్సెప్ట్ బాగా రివిట్ అవుద్ది బ్రెయిన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.